అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాకినాడ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. మరోసారి యూటర్న్ తీసుకుంది పెద్ద పులి. కొత్తపల్లిలో పులిని పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే శంకవరం కొండపై నుంచి దిగి తప్పించుకుంది పులి. అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్ వైపు పయనిస్తున్నట్లుగా సమాచారం. అయితే సర్వే తోటలు, వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్ళిందంటున్నారు అధికారులు. విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. అయితే పులి ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియక స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, పులి ఏ దిశ నుంచి ఏ దిశకు వెళ్తుంది? అధికారులు ఏమైనా గుర్తించారా? తాజా సమాచారం ఏంటి? కాకినాడ జిల్లాలో పెద్ద పులి పూర్తిగా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. పెద్ద పులికి సంబంధించినంత వరకు కూడా మరొకసారి యూటర్న్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే కొత్తపల్లి నుంచి పులి ఏదైతే శంకవరం కొండ మీద నుంచి దిగి తప్పించుకుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్నవరం సమీపంలో ఉన్నటువంటి రిజర్వాయర్ వైపు వెళ్ళిందంటూ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తోటల్లో కానీ వ్యవసాయ క్షేత్రం వైపు కానీ వెళ్ళిందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించినంత వరకు కూడా ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి కూడాను కాకినాడ జిల్లాలో పెద్ద పులి పూర్తి స్థాయిలో సంచరించడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి జనావాసాలకు సంబంధించినంత వరకు పూర్తిగా భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే పులి తప్పించుకోవడంతో పాటుగా అన్నవరంలో ఉన్నటువంటి పంపా రిజర్వాయర్ దగ్గర సంచరిస్తుందంటూ కూడా సమాచారం అందడంతో అక్కడ ఉండేటటువంటి అధికారులు ఇప్పుడు అక్కడ చేరుకోవడం అంటూ జరిగింది. పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. పెద్ద పులి జాడకు సంబంధించినంత వరకు ఇప్పటికే డ్రోన్స్ తో పాటుగా ట్రాకర్స్ ను కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే అధికారులకి ఎక్కడ ఉన్నదనే దానిపై అయితే మాత్రం ఇంకా ట్రేస్ అవుట్ కాలేనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఆ శంకవరం నుంచి అన్నవరం వైపు వచ్చేటటువంటి తరుణంలో అక్కడ ఉండేటటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో ఏమైనా వెళ్ళిందా, అటువైపుగా ప్రయాణించిందనే దానిపై కొంతమంది అడుగుజాడలు, అక్కడ పులి అడుగుజాడల నేపథ్యంలో అటు సంచరించి అటువైపుగా వెళ్ళిందంటూ కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడే ఉందా లేదనుకుంటే అక్కడి నుంచి మరే ప్రాంతానికి వెళ్ళిందా అనే దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పులిజాడు కోసం అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో డ్రోన్స్ తో పాటుగా స్థానికంగా ఉండేటటువంటి ట్రాకర్స్ ని, కెమెరాలను కూడా వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పులి సంచరించేటటువంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పూట తప్ప సాయంత్రం అయ్యేసరికి ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా పోలీస్ శాఖతో పాటుగా అటవీ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రెజెంట్ అయితే మాత్రం అన్నవరం పరిసర ప్రాంతాలకు సంబంధించినంత వరకు పంపా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ఉందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి డ్రోన్స్ తో గాలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు రాజు. భరత్, అంటే పులి పయనించేటువంటి దిశ ఏదైతే ఉందో ఆ పయనించేటువంటి వే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం లేదా వారికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసి పులిని పట్టుకునేటువంటి ప్రక్రియ చేపట్టడం, ఇలాంటి వాటిని ఏమైనా చేస్తున్నారా? అయితే శంకవరం కొండ మీద నుంచి దిగి తప్పించుకున్న పులికి సంబంధించినంత వరకు కూడా ఆ అన్నవరం పంపా రిజర్వాయర్కి సంబంధించినంత వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ ఇప్పటికే అధికారులు ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసర సమయంలో బయటికి రండి, ఒకవేళ వచ్చినా ఒంటరిగా తిరగొద్దు, గుంపుగా మాత్రమే బయటికి రండి అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పులికి సంబంధించినంత వరకు కొత్తపల్లి జిల్లాలో పట్టుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే శంకవరం కొండ పై నుంచి కిందకు దిగుతూ అది తప్పించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినంత వరకు పులి అడుగుజాడలు కొన్ని దగ్గరలు కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సీజన్ కాబట్టి అక్కడ అడుగుజాడలకు సంబంధించినంత వరకు గుర్తులు లేనటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల గుర్తులు గుర్తించినప్పటికీ కూడా అదే ప్రాంతంలో ఉందా లేకపోతే అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిందా అనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు గ్రామాలకు సంబంధించినంత వరకు ఏదైతే రిజర్వాయర్ తో పాటుగా అన్నవరం లాంటి ప్రాంతాలకు సంబంధించి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడే అధికారులు ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఒంటరిగా బయటికి రావద్దు, వస్తే గుంపుగానే బయటికి రండి, సాయంత్రం అయ్యేసరికి ఇళ్లకి చేరిపోయింది అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరీ ముఖ్యంగా పులి జాడ్ల కోసం ఏదైతే పులి ఎక్కడుందో దాన్ని గుర్తించేందుకు ఇప్పటికే డ్రోన్స్ తో పాటుగా
పులి అడుగుజాడలు గుర్తుపెట్టేటటువంటి టెక్నాలజీతో పాటుగా అక్కడ ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫారెస్ట్ అధికారులు పూర్తిగా కూడా ఆ ప్రాంతాన్ని జల్లెడి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పులి అడుగుజాడలతో పాటుగా పులి ఏ ప్రాంతంలో ఉందనే దానిపై కూడా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు డ్రోన్ తో, మరొకవైపు సిబ్బందితో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకవైపు ఎక్కడైనా పులి సంచారం కనిపిస్తే సమాచారం ఇవ్వండి అంటూ కూడా గ్రామస్తులకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే పులి తమ ప్రాంతానికి వచ్చింది అనే దానిపై అయితే మాత్రం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ కూడాను గ్రామ సర్పంచ్ తో పాటుగా అక్కడ ఉండేటటువంటి అధికారులు పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ అయినటువంటి సిచ్యువేషన్. ఏదైతే పులికి సంబంధించినంత వరకు తమ ప్రాంతాల్లో తిరిగేటటువంటి సంచారం జరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి, ఒంటరిగా బయటికి రావద్దు, వస్తే గుంపుగానే రండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు పశువులకు సంబంధించినంత వరకు కూడా ఇంటి దగ్గరలో పశువులు ఎవరు కూడా కట్టదు. కొద్దిగా ఇంటికి ఒక 100 నుంచి 200 మీటర్ల దూరంలో మాత్రమే పశువులకి సంబంధించినంత వరకు కట్టే విధంగా చూసుకోండి అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పులి కోసం అయితే పూర్తిగా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్. రైట్ భరత్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. మరోసారి యూటర్న్ తీసుకుంది పెద్ద పులి. అయితే జీ కొత్తపల్లిలో పులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ శంకవరం కొండపై నుంచి దిగి తప్పించుకుంది పులి. సో అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్ వైపు పులి యొక్క పయనం సాగుతున్నట్లుగా తెలుస్తుంది. సర్వే తోటలతో పాటుగా వ్యవసాయ క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో సో అటువైపు వెళ్ళిందని అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద పులి యొక్క పయనం ఏ దిశ నుంచి ఎటువైపు వెళ్తుందో తెలియక స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఒంటరిగా బయటికి రావద్దు, కేవలం వస్తే కనీసం ఒక గుంపుగా మాత్రమే బయటికి సంచరించాలి అనేటువంటి అంశాన్ని మాత్రం అధికారులు పదే పదే పులి ప్రభావిత ప్రాంతాలు చెప్తున్నారు. సో మనం విజువల్స్లో చూసుకున్న నర్సింపట్నం నుంచి సో ఏలూరు రిజర్వాయర్ వైపుగా అక్కడి నుంచి నేషనల్ పార్క్ వరకు వచ్చినటువంటి పులి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ పోలవరం లెఫ్ట్ కెనాల్ వైపు కూడా యూటర్న్ తీసుకున్నట్లుగా కూడా అధికారులు తెలిపినటువంటి సిచ్యువేషన్. కాబట్టి పులి పయనించేటువంటి దిశగా మరి ముఖ్యంగా డ్రోన్లతో కూడా ఎప్పటికప్పుడు సో పులి యొక్క జాడను కనుక్కునేందుకు అధికారులు పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. సో పులిని పట్టుకొని సో అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తమైనటువంటి పరిస్థితి. కానీ పులి పయనిస్తున్నటువంటి గ్రామాల ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది.